అండి అందరికీ. సో చాలా రోజుల తర్వాత మేము బయటకు వచ్చాము. అది ఎక్కడికంటే హోటల్కి వచ్చాము. మా అమ్మాయి ఫేస్ జిడ్డుగా ఉందని తీయద్దని మొక్క మార్చుకుంది. అది కూడా చెప్తారు. చూడనా ఇదిగోండి. సో ఇదండి మా మమ్మీ మా డాడీ. చూసుకోండి మా మమ్మీ మా డాడీని చూసుకోండి. రెస్టారెంట్కి వచ్చాము. సో రెస్టారెంట్ చూపించాలా మీ అందరికీ. సో ఇదండి రెస్టారెంట్, మంచి ఎకో ఫ్రెండ్లీ రెస్టారెంట్. అవుట్ సైడ్ వ్యూ అదండి. ఆ వ్యూ చూసి మీరు గుర్తుపట్టి చెప్పండి ఎక్కడ అనేసి. సో ఇదైతే అవుట్ సైడ్ వ్యూ అనమాట. చిన్న హింట్ అక్కడ, అది చూసి చెప్పండి. సో ఈరోజు మా డిన్నర్ అయితే ఇక్కడే. మా డిన్నర్కి ఏం స్పెషల్ చెప్పాను మా డాడీ అనేది అయితే కొంచెం సేపు వెయిట్ చేస్తే మాకు కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి మేము చెప్పుకుంటాం. సో కొంచెంసేపు అయినాక మా అమ్మ మళ్ళీ మీ అందరికీ మేము ఏమి ఆర్డర్ చేసామనేది చూపిస్తుంది, చూడండి. సో ఇదండి, ఇది చికెన్ బిర్యానీ. నాకు ఎగ్ వచ్చింది. మమ్మీ వాళ్ళది మటన్, మా మమ్మీ వాళ్ళకి ఎగ్ రాలి. సో ఇది మా మమ్మీ మటన్, మా డాడీ మటన్. నా ఎగ్ కిడ్నాప్ చేసేస్తారు. నా ఎగ్ కిడ్నాప్ అయిపోయింది. సో ఇదండి, బట్ జోక్స్ అపార్ట్, దిస్ ఇస్ చికెన్ అండ్ అది మటన్. బికాస్ నేను మటన్ తినను, నేను మటన్ తినను, అందుకనేసి నాకు చికెన్ వచ్చింది అనమాట. సో తినేసి బయటకు వచ్చేసాము. ఇదనమాట మొత్తం వ్యూ, హోటల్ వ్యూ అయితే ఇది. మా అమ్మాయి చూసారా వస్తున్నాం. అవసరం లేదు, వదిలే. తీసుకున్నాం. సో ఫైనలీ మేము వచ్చింది అయితే కృష్ణాస్ కిచెన్ అండి. ఇదండి మా ఆయన. ఎట్లా అనిపించిందా ఫుడ్ అయితే నాకైతే మా నాన్నకు పెట్టు. నచ్చలే. ఫుడ్ ఎట్లా అనిపించింది చెప్పు. మా ఆయనకు ఒకప్పుడు బాగుండే, ఇప్పుడు మొత్తం స్పైసీనెస్ పోయింది. ఇది కార్ ఏది రాలేదా? మంచి ఎక్స్పెన్సివ్ అయినా అంత అంత వర్త్ కాదు. చాలా కాస్ట్లీ ఫుడ్ అనమాట మా అమ్మాయి. అంత కాస్ట్లీ కాదు, బట్ ఎస్ కొంచెం ఎక్స్పెన్సివ్, కాకపోతే వర్త్ కానీ ఎక్స్పెన్సివ్ అది. సో నాకు ఎలా అనిపించింది అంటే అది ఫ్లేవర్లెస్ ఫుడ్ లెక్క అనిపించింది. చికెన్ అయితే చప్పగా ఉంది, మటన్ కూడా చప్పగానే ఉంది. మా ఆయన అంటే కొంచెం చప్పగా ఉంది. చికెన్ ఏమో వచ్చేసి స్వీట్ అయిపోయింది. మా ఆయన స్పెషల్ అంటే ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చాము, అప్పుడు బాగుండే. అప్పుడు క్వాలిటీకి ఇప్పుడు క్వాలిటీకి చాలా డిఫరెన్స్ వచ్చింది. ఐ థింక్ మెయింటెనెన్స్ ఏమైనా చేంజ్ అయ్యి ఉండొచ్చు మేబీ అని మేము అనుకుంటున్నాము. మా ఆయన డిసప్పాయింట్ అయిపోయాడు పాపం బిడ్డ. ఫస్ట్ టైం మా నాన్న ఫుడ్ వదిలేశాడు. అక్కడ డిమార్ట్ ఉంది.